హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు వెల్త్ ఆర్కిటెక్ట్ అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన అరుణ్ కేకే గారు అలియాస్ విన్నర్ కేకే గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మొట్టమొదట ఐడ్రీమ్ వీక్షక మహాశైలందరికీ నా హార్దిక అభివాదములు. అలాగే మీ యొక్క మంచి ఐడియాస్ని ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటూ ఈ యొక్క ఇంటర్వ్యూని ప్రారంభిస్తున్నాము. మీ ఇష్టం సార్. మ్యూచువల్ ఫండ్స్లో 1 yearలో ₹1 కోటి సంపాదించడం పాసిబుల్ అవుతుందా? ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇది నిజమని నమ్మొచ్చు? దీనికి నేను స్ట్రాటజికల్గా రిప్లై ఇవ్వదలుచుకున్నాను. మొట్టమొదట ₹1 మీకు లాభం రావాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత డ్యూరేషన్ కావాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ తెలియకుండా మామూలుగా మనం ₹1 అని టార్గెట్ పెట్టుకోవడం అనేది ఇది ఒక సరైన పద్ధతి కాదు. ఓకే. సో మనము ఈ సంవత్సరము సపోజ్ ఒక సంవత్సరానికి ₹1 మనం సంపాదించాలి అనుకున్నప్పుడు దాని యొక్క కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది మనము చెక్ చేసుకోవాలి. ఈ రకంగా చెక్ చేసుకుంటున్నప్పుడు మనము ఒక యాంఫీ ప్లస్ సెబీ మనకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము యాజ్ ఆన్ టుడే 12% ఈజ్ ద CAGR. బట్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లైక్ ఈవెన్ SBI లాంటివి కూడా అడ్వర్టైజ్ చేస్తున్నాయి 25% CAGR ఇస్తున్నాయని చెప్పేసి కొంత గైడెన్స్ వస్తున్నాయి. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఈ విషయాలు నిజమే కావచ్చు, బట్ మార్కెట్లు పడిపోయేటప్పుడు ఇది నిజం కాదు. సో ఆన్ యావరేజ్ మీరు తీసుకున్నప్పుడు ఒక ₹10,000 తీసుకొని మీరు ఒక 20 years రెగ్యులర్గా పర్ మంత్ చేసుకుంటున్నప్పుడు మీకు 3 to 4 crores వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఒక సంవత్సరంలోనే మనము సంపాదించాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఈవెన్ ₹75 లక్షలు పెట్టినా కూడా కొన్నిసార్లు 25 lakhs అంటే 33%. సో 33% ఈజ్ ఇట్ పాసిబుల్? నో. సో కాబట్టి ఈ మిత్స్ని మనం తొలగించాలి అంటే ఈ మిత్స్ మనకు మామూలుగా యూజర్స్కి అందరికీ అర్థం అవ్వాలి అంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ అనేది టెక్నికల్గా సబ్జెక్టివ్గా మాత్రమే ముందుకెళ్తాయి తప్పితే మనం అనుకున్నట్లు మామూలుగా ఒకటే సంవత్సరంలో ఇలా రేంజ్ బౌండ్ మాత్రమే ఉంటాయి తప్పితే మామూలుగా ఒకటేసారి మనం అనుకున్నట్లు 100%, 200% ఇట్లా వచ్చేదానికి అవకాశం ఉండదు. ఏదైనా ఒక అబ్నార్మల్ యాక్టివిటీ జరిగినప్పుడు లైక్ కరోనా కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రమే ఏదైనా అట్లాంటి అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఉండకపోవచ్చు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం అవకాశం ఉంటుంది. అది కూడా ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. దాంట్లో మనకి ఫస్ట్ ఒక న్యూట్రల్ స్టేజ్, తర్వాత మామూలుగా ఎక్స్పాన్షన్ స్టేజ్, హయ్యర్ పీక్, ఆ తర్వాత డిటోరేషన్ స్టేజ్. ఈ డిటోరేషన్ స్టేజ్లో ఏమవుతుందంటే మామూలుగా అండర్ వాల్యూడ్ పడిపోవడం జరుగుతుంది. అంటే ఒక సైన్ వేవ్ ఉన్నప్పుడు హయ్యర్ పీక్ నుంచి లోయర్ పీక్కి వెళ్ళేటువంటి స్టేజ్ ఒకటి ఉంటుంది, ఆ కాంట్రాక్షన్ స్టేజ్ అంటాం. అక్కడి నుంచి మళ్ళీ రికవరీ ఫేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు మీరు మామూలుగా అది కూడా సెమీ సర్కిల్ కాకుండా వి షేప్లో రికవరీ ఉన్నటువంటి కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ 2023 ఐటీ సెక్టర్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా రికవరీ ఫేజ్. అలాగే డిఫెన్స్ అనేది మామూలుగా ఒక సెక్టర్ కాదు, ఒక సెక్టర్ డిఫైన్ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా అయిందంటే 1 yearలో 120% వచ్చింది. సో దిస్ ఈజ్ ది ఓన్లీ అబ్నార్మల్. మీరు లాస్ట్ ఒక 25 years డేటా తీసుకున్నప్పటికీ కూడా మీకు ఇంత అబ్నార్మాలిటీ ఏవో ఒకసారి వచ్చింది. సో దాన్ని మనం రెఫరెన్స్గా ఎప్పుడు తీసుకోలేము. అలాగే ఇప్పుడు మామూలుగా ఒక లాస్ట్ ఇయర్ సెక్టర్ వైజ్ తీసుకున్నప్పుడు కూడా ఐటీ సెక్టర్ అనేది మీకు 55 to 60% ఇచ్చింది. ఈజ్ ఇట్ మీన్ దట్ ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి 50 to 60%. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అగైన్ గోయింగ్ టు బి ఏ కాంట్రాక్షన్ స్టేజ్. సో బట్ ఎవరైతే ప్రొఫెషనల్స్ ఐడెంటిఫై చేసి ఆ లోయర్ వాల్యూ అండర్లైన్ అసెట్ అంటే ఐటీ సెక్టర్ మీద ఎప్పుడైతే పెడతారో అప్పుడు వాళ్ళకి ఫాస్ట్గా ఇన్కమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ మీన్ దట్ నేను ₹1000 పెట్టుకుని ₹1 సంపాదించుకునే కాన్సెప్ట్ అయితే ఎక్కడా లేదు. ఇది మిత్ మాత్రమే. ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. సో అలా కాకుండా ఆ అండర్లైన్ వాల్యూలో మనము మామూలుగా ఒక 50 నుంచి 75 లక్షలు పెట్టినప్పుడు ఇలాంటి అలాంటి సెక్టరియల్ వి షేప్ రికవరీ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎల్లవేళలా జరగదు. అంటే ప్యాటర్న్స్ ప్రకారం చూసుకున్నా లేకపోతే హిస్టారికల్ డేటాలో మీరు ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసినా సంవత్సరానికి ఎన్నిసార్లు జరిగే స్కోప్ ఉంటుందంటారు? లేకపోతే అసలు ఇలా ఒక సంవత్సరం కూడా జరగదంటారా? దాన్ని ఏమన్నా ఐడెంటిఫై చేశారు ఎప్పుడైనా? దీన్ని నేను 2 రకాలుగా చెప్పదలుచుకున్నానండి. మీరు ఒక స్టాక్ మార్కెట్ తీసుకున్నారు, 252 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఓకే. 250 నుంచి 252 ట్రేడింగ్, ఇది చాలా స్టాండర్డ్ ట్రేడింగ్ డేస్. వీటిల్లో 13 రోజులు మీకు బ్యాడ్ డేస్ ఉంటాయి, 40 రోజులు మంచి రోజులు ఉంటాయి. అంటే నార్మల్గా ప్రతిరోజు కూడా మార్కెట్ అనేది ఎప్పుడు కూడా 0.5% అటు ఇటు జరుగుతూ ఉంటుంది.
కానీ ఈ 13 రోజుల్లో మాత్రం ఓన్లీ 4% వరకు వెళ్ళచ్చు, లేదా 4% డౌన్ కూడా కావచ్చు. వాలటాలిటీ అనేది ఈ 13 రోజుల్లో ఇవి బ్యాడ్ డేస్. గుడ్ డేస్ అనేవి ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా మనకు ఎక్స్పోర్ట్స్ వచ్చేసి పెరుగుతున్నాయి, జీడిపి డేటా పెరుగుతుంది, ఇన్కమ్స్ పెరుగుతున్నాయి అని చెప్పేసి ఏదైతే మంచి పిఎంఐ ఇండెక్స్ అంటే పర్చేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. సో ఈ యొక్క ఇలాంటి పర్చేస్ మేనేజర్ ఇండెక్స్, ఇట్లాంటి పిఎంఐ ఇండెక్స్ ఈజ్ గోయింగ్ టు బి ద ఇండస్ట్రియలైజేషన్ మనకు బాగా పెరుగుతుంది, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బాగా పెరుగుతుంది. పిఎంఐ వచ్చేసి మోర్ దాన్ 50 ఉన్నప్పుడు ఇట్ ఈజ్ ఎ గుడ్ ఎకనామిక్స్, మన యొక్క కంట్రీ ఎకనామిక్స్ చాలా గుడ్ అనమాట. సో ఇలాంటి డేటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక రోజు 2 రోజులు కాకుండా కంటిన్యూస్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 2023 నవంబర్ తర్వాత చూసినప్పుడు చాలా మంచి న్యూస్లు వస్తున్నాయి. ఈవెన్ దో అప్పటి వరకు కూడా రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉన్నా కూడా ఈ యొక్క పాజిటివ్గా ఎకనామిక్ రియాక్ట్ అవ్వడం వల్ల మనం గ్లోబల్ ఫ్యాక్టర్స్ని కూడా ఓవర్కమ్ చేసి కూడా మనము ఈ యొక్క స్టాక్ మార్కెట్స్ అనేది మంచి రిటర్న్స్ ఇవ్వడం మొదలుపెట్టాయి. సో ఇలా ప్రొఫెషనల్గా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే ఈ 40 డేస్ డేటా జరుగుతుంది. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ప్రతిరోజు 365 డేస్లో కొన్ని మామూలుగా మనకు 34 సెక్టర్స్ ఉన్నాయి, మనకి 39 సెక్టర్స్లో ఏ ఒక్క సెక్టర్ అయినా కూడా ప్రతిరోజు లైఫ్ సైకిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్లో ఈ యొక్క ఒక సెక్టర్లో సపోజ్ 50 స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి, ఈ 50 స్క్రిప్ట్స్లో కూడా లీడింగ్ వచ్చేసి ఒక 10-15 ఉంటాయండి. దీనివల్లనే సెక్టర్ అనేది మామూలుగా పైకి వెళ్తూ ఉంటుంది, కిందికి వెళ్తూ ఉంటుంది. మామూలుగా మన ఇండెక్స్ అనేది మనం గేజ్ చేస్తూ ఉంటాం. థెమాటిక్గా అంటారా? థీమాటిక్ అని కావచ్చు, లేదంటే మామూలుగా మీకు స్క్రిప్ట్స్ కూడా చూసుకున్నప్పుడు నిఫ్టీ 50 ఇట్ ఈస్ నాట్ థీమాటిక్, బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇట్ ఈస్ ఇండెక్స్ వైజ్. మీరు నిఫ్టీలో లిక్విడ్ 15 అని చెప్పి ఉంటాయి. లిక్విడ్ 15 ఇస్ ద టాప్ ప్రియారిటీ. ఎప్పుడు కూడా మీకు ఇవి ఈ ఇండెక్స్ని ఎప్పుడు చేస్తూ ఉంటాయి. అందుకని ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంటర్ అయ్యే వాళ్ళని కూడా ఫస్ట్ లిక్విడ్ 15లోనే ట్రై చేయమని చెప్పి చెప్తాను. సో ఫస్ట్ ఈ యొక్క ఇండెక్స్ని ఎప్పుడైతే మామూలుగా గేజ్ అనేది మారుతూ ఉంటుందో ఫస్ట్ ఏమవుతాయి, మీరు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనము ఇద్దరు పేరెంట్స్, అంటే మదరు ఫాదరు, చిన్న పిల్లడు ఉంటాడు. ఏం చేస్తారు, మామూలుగా ఒక పార్కు దగ్గరికి వెళ్తారు. పార్కులో ఏంటంటే ఏదైనా ఒక విజన్ని చూసేసి, అంటే ఒక వ్యూని చూసేసి మళ్ళీ బ్యాక్ రావడం అనేది టార్గెట్. అంటే అలాగే మన ఫండ్స్ కూడా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళి అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అనేది ఒక ప్రాబ్లం. నార్మల్గా చిన్నపిల్లల్ని వదిలేస్తే ఏం చేస్తారు, ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడన్నా కింద పడ్డాడు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాడు, పేరెంట్ వచ్చి తీసుకొని, నాన్న ఇట్లా వెళ్ళకూడదు, ఇంకొద్దిగా నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి చెప్తాం అనమాట. సేమ్ ఇక్కడ జరిగేది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ ఎప్పుడు ముందు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాయి. ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ వెంటనే లార్జ్ క్యాప్ రికవర్ చేసి మళ్ళీ స్మాల్ క్యాప్ని కూడా మళ్ళీ ముందు తీసుకెళ్ళడానికి వీలవుతుంటుంది. ఇలాగే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ లైఫ్ సైకిల్స్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ది మార్కెట్. అంటే ఏ యొక్క ఇండెక్స్కి ఆ యొక్క సెక్టర్కి సంబంధించినటువంటి ఫండ్స్ అవుతూ ఉంటాయి. ఇది రెండో మెథడ్. సో కాబట్టి రెండో మెథడ్లో మనం కన్నా ఐడెంటిఫై చేయగలిగామంటే మనకు ఈ 365 డేస్ 40 డేస్ 13 డేస్ కాకుండా ప్రతిరోజు కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్స్ని ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారని చెప్పేసి మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మీకు వీ షేప్ రికవరీ అనేది చాలా స్పీడ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదైతే లైఫ్ సైకిల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లైఫ్ సైకిల్ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు ఉంటుందో అది ఈవెన్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్లో వచ్చేదానికి ఉంటుంది. ఆ వాటిల్లో ఈ రకమైనటువంటి అనాలిసిస్ చేయాలంటే మీకు ఒక ఫిన్టెక్ కంపెనీస్, ఒక బ్యాంక్స్ మీకు చెప్పవు, ఒక మంచి అడ్వైజర్స్ కానీ మంచి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ అడ్వైజ్ చేయగలుగుతారు. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది అడ్వైజర్స్ హయ్యర్ ఏఎంస్ ఉండడం కాదు, ఇక్కడ హయ్యర్ మామూలుగా చేయడం కాదు. సో ఎవరైతే ఈ రకమైనటువంటి అనాలిసిస్తో చేసుకుంటుంటారో ఎప్పుడు అనేది మ్యూచువల్ ఫండ్స్లో లాస్ అనేది ఉండదు. కాబట్టి ఈ రకంగా ఇన్షూర్ చేయడమే యాజ్ ఎ ప్రొఫెషనల్గా నా పని. వండర్ఫుల్ సార్. అండ్ డిస్కస్ చేస్తూ వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంది ఇందులో. ముఖ్యంగా మీరు ప్రాక్టికల్గా కూడా చెప్పారు, ₹1 కోటి అనేది ఎప్పుడు ఎలాంటి సినారియోలో జరుగుద్ది, బట్ ఎందుకు జరగదు అనడానికి ప్రాపర్ రీజన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్ వైజ్ చూసినా, సెక్టర్స్ వైజ్ చూసినా ఆ కర్వ్ను ఫైండ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అండ్ అది వచ్చే ఫ్రీక్వెన్సీస్ కానీ ఆ టైంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఆ సినారియో మరి ఈ విధంగా ఉంటేనే ₹1 అనేది రాగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పేసి సార్ అయితే విన్నవించడం జరిగింది ఇక్కడ. ఇక ఇలాంటి మరిన్ని డీటెయిల్స్, మరింత టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి స్టాక్ మార్కెట్ సంబంధించి అంటే వెంటనే స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో సార్ చెప్పే మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు కామెంట్ చేయండి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.